సో మరో క్యాంపింగ్ వ్యాన్ ట్రిప్ తో నేను మీ ముందరకైతే వచ్చేసాను. ఇదిగోండి మన పుల్ అయితే ఇక్కడే ఉంది. ఫ్లైట్ లో ల్యాండ్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేశారనమాట. నేను ఎప్పటి నుంచో వర్షంలో క్యాంపింగ్ చేయాలని చూస్తున్నా. ప్రెసెంట్ నేను వచ్చేసి మంగళగిరి దగ్గరలో ఉన్నా. ఫుడ్ కోసం అయితే ఆగాం. ఏమేమి తెచ్చావా? ప్రతి దగ్గర లారీలు అయితే ఆపేశారు. అంతవరకు సంతోషం. అంటే మీరు ఎవరైనా వస్తే మటుకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అమ్మా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వస్తే మటుకు. ఈ రోజు వర్షం దెబ్బకి బండి అవతారం చూడండి ఎట్లా తయారైందో. ఇంకా మేమైతే ఇక్కడ ఇరికిచ్చేసాం అనమాట. నేను ప్రాపర్ క్యాంపింగ్ వ్యాన్ ట్రిప్ చేసి దాదాపు 1 year అయితే అవుతుంది. ఈ 1 year లో చాలా మంది నన్ను అన్న క్యాంపింగ్ వ్యాన్ తో వీడియోస్ చేయని అయితే అడిగారు. సో మరో క్యాంపింగ్ వ్యాన్ ట్రిప్ తో నేను మీ ముందరకైతే వచ్చేసాను. ఇదిగోండి మన పుల్ అయితే ఇక్కడే ఉంది. మన ఈకో కార్ లో మనము క్యాంపింగ్ వ్యాన్ కి అయితే ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాము. అసలు కారు ఎలా ఉంది ఏంది మొత్తం చూపిస్తాను చూడండి. మేజర్ చేంజెస్ అయితే ఏం చేయలేదు, అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఉంది. లోపల పక్క కూడా చూపిస్తా. ఈ కర్టన్స్ అయితే మొన్నటి వరకు తీసేసాము. మళ్ళీ ఇప్పుడు ట్రిప్ కి స్టార్ట్ అవుతున్నా అని నిన్న నైట్ అయితే పెట్టించా అనమాట. అండ్ ఈ పైన బ్లూ కలర్ లైట్ అదంతా ఉండేది, ఇదంతా తీసేసి నీట్ గా చేశాను. ఓన్లీ ఇప్పుడు ఈ 2 లైట్లు మాత్రమే ఉన్నాయి, ఎక్స్ట్రా లైట్లు. అండ్ కింద ఇన్వర్టర్ ఉందన్నమాట. సో ఈసారి ఎక్కువ లగేజ్ కూడా అయితే తీసుకెళ్లట్లేదు. ఇక్కడైతే చూస్తారా మొత్తం స్టోరేజ్ స్పేస్ అంతా ఖాళీగానే ఉంది. ఇంకా ఫ్యూ ఐటమ్స్ అయితే యాడ్ అవుతాయి. ముందల ఆదిత్యపురం దగ్గర ఉన్నాయి, ఫ్యాన్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ వచ్చేసి ఈ ట్రిప్ లో ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తాము. విజయవాడ నుంచి రాజమండ్రి మీదుగా విశాఖపట్నం కి అయితే చేరుకుంటాము. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, బ్రహ్మపూర్ నుంచి చిలికా లేక్ వెళ్తాము. చిలికా లేక్ నుంచి పూరి అయితే వెళ్తాము. మామూలుగా నార్మల్ రూట్ వచ్చేసి భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ మీదుగా పూరికి అయితే వెళ్తారు. బట్ మనం అడ్వెంచర్ చేయాలి అన్న ఉద్దేశంతో చిలికా లేక్ దగ్గరికి అయితే వెళ్ళి చిలికా లేక్ వ్యూస్ చూసుకుంటూ మనం పూరికి అయితే వెళ్తాం షిప్ లో, అది కూడా. అండ్ బై ద వే ఈకో వచ్చేసి 25,000 దగ్గరలో అయితే ఉంది. ఓడోమీటర్ వచ్చేసి లాస్ట్ సర్వీస్ అయితే చేయించాం మేము, అరౌండ్ 20,000 కి అయితే చేయించాము. సర్వీస్ కాస్ట్ వచ్చేసి 3,500 పడింది అంతే, థర్డ్ సర్వీస్ కాబట్టి. నెక్స్ట్ 4th సర్వీస్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. కార్ కి ఫుల్ ట్యాంక్ చేయించేద్దాము. ఆల్మోస్ట్ పెట్రోల్ అయితే ఎంటీ అయిపోయింది. సో మొత్తము ఫుల్ ట్యాంక్ వచ్చేసి 3,529 రూపాయలకి అయితే పట్టింది. 32.5 లీటర్లు అనమాట. ఆల్మోస్ట్ ఎంటీకి వచ్చేసింది అనే చెప్పొచ్చు. బండిలో 2.5 లీటర్ ఉంది అంతే. మన క్యాంపింగ్ వ్యాన్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 35 లీటర్లు, మన దగ్గరగా 32 లీటర్లు పట్టించాం. స్ట్రైట్ ఒకటే రోడ్డు మొత్తము. ఆల్మోస్ట్ మనము ఈ NH16 లోనే ట్రావెల్ చేస్తాము మోస్ట్ ఆఫ్ ద జర్నీని ఈ రోజు అంతా. సో ఎగ్జాక్ట్లీ మేతరమెట్లకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ 294 కిలోమీటర్స్ ఉంటుంది. 2 రూట్లు ఉంటాయి మనకి. ఒకటి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఇంకోటి అద్దంకి పిడుగురాళ్ళ మీదుగా వెళ్ళొచ్చు. 2 రూట్లు బానే ఉంటాయి. బట్ టైమింగ్ చూసుకుంటే ఇటు వెళ్ళినా ఒకటే టైం అయింది. ఎందుకంటే ఇదంతా 6 లైన్, అదంతా 4 లైన్ అండ్ ఊర్ల మధ్యలో వెళ్తాం కాబట్టి ఇటు సైడ్ హైదరాబాద్ కి వెళ్తే లేట్ అయింది. అదే విజయవాడ మీదకి వెళ్తే అదే టైంలో వెళ్ళిపోవచ్చు. కాకపోతే రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 110 కిలోమీటర్లు అయితే తేడా ఉంటుంది దగ్గరగా. సో ఇక్కడ రోడ్డు ఈ కొంచెం సెక్షన్ వరకు వచ్చేసి ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే విధంగా అయితే డిజైన్ చేశారనమాట. ఎమర్జెన్సీ టైమ్స్ లో ఏమన్నా ఇక్కడ ఫ్లైట్లు ల్యాండ్ అవ్వాలి అనుకున్నప్పుడు అటుపక్క ఇటుపక్క కంప్లీట్ వెహికల్స్ ఆపేస్తారు. ఈ మధ్యలో రోడ్ లో ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి. కొంచెం రన్వే మీద ఎట్లుంటుందో ఆ విధంగా అయితే, మామూలుగా మనకి ఎయిర్పోర్ట్స్ లో రన్వే ఉంటది కదా, ఆ విధంగా డిజైన్ చేశారు దీన్ని అయితే మటుకు. ఆల్రెడీ ఇక్కడ టెస్టింగ్ కూడా చేశారు. ఐ థింక్ 2 years బ్యాక్ ఏమో జరిగింది టెస్టింగ్. అప్పుడు ఇక్కడ ఒక 2 ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యాయి. ప్రతి ఒక్క టోల్ గేట్ కాడ ఈ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు ఈ రూట్ లో ఎస్పెషల్లీ. ఇదిగోండి కార్ ఓన్లీ అని చెప్పి కొన్ని వాటికి సపరేట్ గా కార్స్ మాత్రమే అలొకేట్ చేశారనమాట. అంటే కొన్ని గేట్స్ కి టోల్ గేట్ లో మంచి విషయం, కార్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే లారీలన్నీ హెవీ వెహికల్స్ అన్ని ఒక పక్కగా పెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కౌంటర్లు ఉన్నాయి అంటే ఒక 2 కౌంటర్లు గానీ 3 కౌంటర్లు గానీ కార్లకు అప్పచెప్పారు. ఇంకొక 2 కౌంటర్లు అయితే లారీస్ అండ్ హెవీ వెహికల్స్ కి అప్పచెప్పారు అనమాట. బాగుంది ఈ సిస్టమ్. దాన్ని డివైడ్ అయిపోయి ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కార్స్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి కదా, ఇబ్బంది లేకుండా ఉంటదని అట్లా తీసుకొచ్చినట్టున్నారు. ఇందాక టంగుటూరు టోల్ ప్లాజా దాటి అక్కడ కూడా సేమ్ సిస్టమ్. సో లైట్ గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదే వర్షం నైట్ క్యాంపింగ్ చేసేటప్పుడు ఉంటే బాగుంటది. నేను ఎప్పటి నుంచో వర్షంలో క్యాంపింగ్ చేయాలని చూస్తున్నా, అది కూడా మనకి వర్కౌట్ అయినట్టు ఉంటది. సో ఆల్మోస్ట్ చిలకలూరుపేట దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా ఎక్కువ తిరిగిన రూట్ కాబట్టి మీకు చూపిట్లే సరిగ్గా. వన్స్ విజయవాడ దాటిన కాడ నుంచి మంచిగా చూపిస్తాను. అండ్ ఈరోజు ఫుడ్ కూడా మనం కార్ లోనే తింటున్నాము, అది కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసి చిలకలూరుపేట బైపాస్. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోవచ్చేసినట్టుంది. ఇది ఓపెన్ అయితే మటుకు ఈ విజయవాడకి వెళ్లే దారిలో దగ్గరగా ½ an hour టైం అయితే సేవ్ అయింది. ఎందుకంటే చిలకలూరుపేట ఊర్లోకి వెళ్ళామంటే ట్రాఫిక్ వల్ల 20 నిమిషాల నుంచి అరగంట సేపు అనవసరం టైం అయితే అయిపోయినట్టుంది నాకు తెలిసి. మాక్సిమం కన్స్ట్రక్షన్ అయితే మేబీ ఇంకొక 1-2 months లో ఓపెన్ చేసేయచ్చు. సో బేసికల్ ఇదిగోండి ఈడుంది కదా రోడ్డు, ఇది పాత రోడ్డు. కొంచెం అటు పాత రోడ్లోకి అయితే కలుపుతున్నారు, మళ్ళీ పాత రోడ్లో
లోకి వచ్చాం. కొత్త బైపాస్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది ఓపెన్ అయితే మటుకు ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు మనం ఇదంతా దాటేసుకొని. ప్రెసెంట్ నేను వచ్చేసి మంగళగిరి దగ్గరలో ఉన్నా. ఈ ట్రిప్ అయితే నేను ఒక్కడనే కాదు, మా ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. హే మ్యాన్, ఫుడ్ తీసుకొస్తున్నా నా కోసమా? ఫుడ్ తీసుకొస్తున్నా. సో ఈ రోజు అయితే మేము లాంగ్ వెళ్తున్నాం కదా, చాలా దూరం. మళ్ళా ఫుడ్ కోసం సెపరేట్ గా సెక్షన్ పెట్టుకుంటే లేట్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో మా వాడు ఫుడ్ అయితే తీసుకున్నాడు. నైట్ లోపల ఇటు పరిస్థితిలో వైజాగ్ దాటేయాలి. సో ఈ రోజు మా టార్గెట్ వచ్చేసి ఖచ్చితంగా విశాఖపట్నం అయితే దాటేయాలి. ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి విశాఖపట్నం 360 కిలోమీటర్ల పైనే చూపిస్తుంది. మేము అనుకోవడం నైట్ 9 అట్లా అవ్వచ్చు. ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే దాటి ఎంత దూరం వెళ్ళిపోతే అంత బెటర్. రేపు మంచిగా టైం అయితే విజయవాడ దాటిన తర్వాత ఇక్కడ సర్వీస్ రోడ్ లో తీసుకుని మన కార్ ని ఇక్కడ ఆపాము ఫుడ్ కోసము. టైం వచ్చేసి 2:30 అవుతుంది. అండ్ ఒక చిన్న చేంజ్ అయితే చేసాం మన కార్ లో. సో లాస్ట్ టైం మనము పైన సోలార్ పెట్టేసి సోలార్ నుంచి మన ఇన్వర్టర్ అయితే చార్జ్ చేసేవాళ్ళం, కానీ అది చాలా టైం తీసుకుంటుంది చార్జ్ అవ్వడానికి. అండ్ ఆల్సో రెగ్యులర్ గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఛార్జింగ్ కన్నా డిశ్చార్జింగ్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే అయ్యేది, ఎస్పెషల్లీ ఇట్లాంటి క్లౌడ్స్ ఉన్నప్పుడు, ఎండలేనప్పుడు. సో అందుకే నేను ఏం చేశా అంటే కార్ నుంచి వైర్స్ లాగి మధ్యలో ఒక MCB పెట్టేసి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసా. ఇప్పుడు మన కార్ ఎప్పుడైతే ఇంజిన్ ఆన్ లో ఉంటుందో అప్పుడు ఈ బ్యాటరీ కూడా ఛార్జ్ అయిపోద్ది. మిగతా టైంలో MCB ఆపేస్తే కారు బ్యాటరీ అయితే దిగదు. మనం బ్యాటరీ నుంచి ఈ లైట్స్, ఫ్యాన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కోసం అయితే ఆగాం. ఏమేమి తెచ్చావా? రాయలసీమ బిర్యానీ ఒకటి, విజయవాడలో రాయలసీమ బిర్యానీ కొన్నా. నెక్స్ట్ మటన్ జ్యూసీ మండి. సో చలో తినేద్దాం. నాకు వచ్చేసి మటన్ జ్యూసీ మండి, మావిడికి రాయలసీమ మండి. బావగారు ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. చూద్దాం, ఏదో బాగుంటది అండి ఇచ్చాడు, తెలుసు అన్నట్టు. ఏమాత్రం ఉంటుందో చూద్దాం. సో లంచ్ కంప్లీట్ చేసాము. ఇంక ఇక్కడ నుంచి రాజమండ్రి వచ్చేసి 130 కిలోమీటర్లు ఉంది. మేము ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే తాడేపల్లి కూడా వెళ్తున్నాం. తాడేపల్లి కూడా వెళ్ళి ఐతపురం దగ్గర మనకి కొన్ని కుకింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, అండ్ క్యాంపింగ్ రిలేటెడ్ కూడా. అవన్నీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి ముందలకైతే జర్నీ స్టార్ట్ చేస్తాము. సో మ్యాప్స్ అయితే పెట్టాను. గూగుల్ టైం వచ్చేసి 8:30కి వెళ్తామని చూపిస్తుంది. నేను అనుకోవడం మధ్యలో బ్రేక్స్ ఉంటాయి కాబట్టి అరౌండ్ 9:30-10 అవ్వచ్చు వైజాగ్ కి. దాటైతే ఇంకా వెళ్తాం. ఈ రోజు ఏందో గానీ బయలుదేరిన కాడ నుంచి ఫుల్ వర్షము. రోడ్స్ అయితే మటుకు మొత్తము స్లిప్పరీగా ఉన్నాయి. సో ఫస్ట్ లో అయితే ఈ కారు కొన్ని కొత్తలో 75-80 పోవడానికే భయపడేవాడిని. ఇప్పుడు ఈజీగా 90-95 అయినా కూడా కంట్రోల్ చేస్తున్నా. బట్ ఈకో వచ్చేసి 85 దాటితే మటుకు సేఫ్ కాదు. అలవాటు లేని వాళ్ళు అయితే 80 లోపల దోలమనే చెప్తా, ఎందుకంటే ఇది బాక్స్ డిజైన్ తో వస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు ఊపుతుంటది. ఎస్పెషల్లీ చిన్న టైర్లు, దాంతో పాటు గుంటల్లో పడినప్పుడు అయితే పక్కకు లాగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అందుకని జాగ్రత్త పోవాలి. ఇప్పుడు వచ్చేసి వర్షము మొత్తం తడి రోడ్ అయితే ఉంది కాబట్టి నేను యావరేజ్ గా ఒక 80-85 అయితే మెయింటైన్ చేస్తున్నా. ఈ రోడ్ లో మనం ఒరిస్సా పూరి వెళ్ళేసరికి టోల్ గేట్ లో నాకు తెలిసి వెళ్ళేటప్పుడు 1000, వచ్చేటప్పుడు 1000 అయితే అవుతాయి. ఈ టోల్ గేట్ కట్టే డబ్బులతో ఫుల్ ట్యాంక్ వస్తుంది మనకి. ఎస్పెషల్లీ ఏలూరు ఈ దగ్గరలోకి వచ్చినప్పుడు చూడండి, వద్దన్న వద్దొద్దు జాంకాయలు, శనక్కాయలు అయితే చాలా బాగా అమ్ముతారు. ఇదిగోండి పప్పాయ ఒకటి తీసుకున్నాం. ఇది వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నాడు. ఇక జాంకాయలు వచ్చేసి దగ్గర ఒక 10 కాయలు ఉన్నాయి, 50 రూపాయలు తీసుకున్నారు. అండ్ పప్పాయ వచ్చేసి 20 రూపాయలు. ఇదిగో ఫ్రూట్స్ తీసుకున్నా కదా, మా వాడు వద్దన్నాడు. ముందర పరిగెత్తుతో చూడాయి, అదే నీకు దిక్కు అయితే ముందు. సో ఇక్కడ నుంచి మనకి 2 దారులు ఉంటాయి రాజమండ్రి వెళ్ళడానికి. రైట్ వెళ్తే నల్లజల్ల మీద రాజమండ్రి వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే తాడేపల్లిగూడెం నిడదవోలు మీద రాజమండ్రి అయితే వెళ్తాము. సో తాడేపల్లిగూడెంలో ఆదిత్యపురం దగ్గర ఈ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకొని రాజమండ్రికి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. తాడేపల్లిగూడ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మన క్యాంపింగ్ చైర్ ఒకటి, గ్యాస్ స్టవ్.
సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నేను పక్కా చెప్తున్నా, వర్షాలు పడే టైంలో మటుకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోకి వస్తే ఏదో కేరళలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు ఎంత బాగుందంటే మా చుట్టూ కొబ్బరి చెట్లు, గ్రీనరీ, పక్కన కాలువలు, నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. కేరళ లాంటి ప్రదేశాల్లో సేమ్ కాలువల్లో బోటింగ్ ఇంప్లిమెంట్ చేశారు. మన దగ్గర చేయలే, అదే తేడా. వ్యూస్ అయితే మటుకు సేమ్ టు సేమ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చూడడానికి. సో ప్రెసెంట్ వచ్చేసి మేము టువర్డ్స్ రాజమండ్రి వైపు అయితే వెళ్తున్నాము. ఆదిత్య బ్రో దగ్గర సామాన్లు అయితే తీసేసుకున్నా. నెక్స్ట్ మనకి నిడదవోలు అయితే వస్తుంది. నిడదవోలు మీద రాజమండ్రి వెళ్తాం. ఇదిగోండి, ఇదైతే బుద్ధి డ్యామ్ లాగా ఉంది. వర్షాలు పడినప్పుడు దీన్ని ఓపెన్ చేస్తారు. లాస్ట్ టైం కూడా వర్షాలు పడినప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే నిడదవోలు దాటిన తర్వాత ధవళేశ్వరం అయితే వస్తుంది. మేబీ గేట్స్ ఓపెన్ చేస్తుంటే చూడాలి, మంచి వ్యూ అయితే ఉంటుంది. చూపిస్తా మీకు. ఈ రోజు ఏమైందో ఏమో గానీ ప్రతి దగ్గర చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఒంగోలు దాటిన తర్వాత నుంచి ప్రతి దగ్గర లారీలు అయితే ఆపేశారు. మేబీ ఎవరన్నా విఐపీ లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తున్నారేమో. హైవే మీదకి వెళ్ళాక కూడా చూపిస్తా. హైవే మీద కూడా అదే పరిస్థితి, లారీలను అయితే ఆపేస్తున్నారు. మీకు హైవే మీద కూడా చూపిస్తా, ఆగండి. లారీలు అయితే వరుసగా ఆగుంటాయి. అండ్ ఆల్సో పోలీస్ చెక్ పోస్టులు భయంకరంగా ఉన్నాయి. ఎవ్రీ 10 kilometers కన్నా చెక్ పోస్ట్ అయితే ఉంది. అండ్ ఈ రోడ్డు వచ్చేసి తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్లే రోడ్డు. ఎన్నిసార్లు ఈ రోడ్ వేసినా, ఎన్నిసార్లు రిపేర్ చేసినా, వర్షాకాలం వస్తే చాలు ఈ రోడ్ లో తిరిగే లారీలకి మొత్తం పాట్ హోల్స్ అయితే పడిపోతున్నాయి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చూడండి, చాలా వరకు పాట్ హోల్స్ పడ్డాయి. బట్ ప్యాచీలు అయితే వేసారు. ఇంకా అక్కడక్కడ చాలానే ఉన్నాయి. కానీ ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా బెటర్ ఇప్పుడు ఈ రోడ్డు అయితే. సో నార్మల్ గా హైవే మీద నుంచి వెళ్ళినప్పుడు 8:30-9 మధ్యలో వైజాగ్ వెళ్తామని చూపించింది. కానీ ఇప్పుడు మేము ఈ తాడేపల్లిగూడెం వచ్చి తాడేపల్లిగూడెం మీద కొంచెం చుట్టూ తిరుక్కొని వెళ్తుండేసరికి ఏకంగా 10:30కి వైజాగ్ వెళ్తామని చూపిస్తుంది. చూస్తాం. ఇంకా వైజాగ్ అయితే దాటేస్తాం, అదైతే పక్కా. లేట్ అయినా సరే వైజాగ్ దాటాక ఎక్కడో దగ్గర క్యాంపింగ్ చేస్తాం. అండ్ బయట వర్షం దెబ్బకి లోపల టెంపరేచర్ వల్ల చూడండి ఇదంతా ఫాగ్ పడుతుంది. సో మళ్ళీ బ్యాక్ టు హైవే. అసలు మొన్న ఆదిత్య బ్రో దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఫ్యాన్, స్టవ్ ఇవన్నీ తెచ్చుకోవాల్సింది. ఆ రోజు మర్చిపోయాను, గుర్తులేదు, మర్చిపోయా. ఈ రోజు ఆల్మోస్ట్ 2 hours ప్లస్ వేస్ట్ అయిపోయింది దీని వల్ల. పర్లేదులేండి, కొట్టేద్దాం గట్టిగానే. అండ్ ఫాగ్ అయితే చూస్తున్నారా సైడ్ లో అంతా ఇదే పరిస్థితి. ఇంకా అడుక్కోసారి వైపర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఎలాగో లోపల ఫాగ్ పట్టట్లేదు, అంతవరకు సంతోషం. సో ఇప్పుడు మనం వచ్చేసి గోదావరి 4th bridge మీదకి ఎంటర్ అవుతున్నాము. అన్నవరం ఇక్కడ నుంచి 86, విశాఖపట్నం 200 kilometers అయితే ఉంది. వెల్కమ్ టు గోదావరి రివర్. ఏంది రోడ్డు మొత్తం వేసినట్టున్నారు దీని మీద. ఇంత ముందు అయితే మొత్తం గుంటలు బొక్కలే ఉండేవి. ఇప్పుడు చూడండి రోడ్డు అసలు ఎంత బాగుందో. అండ్ వాటర్ అయితే దుమ్ము లేపేస్తున్నాయి, మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో పెద్ద ఐలాండ్ లాగా అయితే కనిపిస్తుంది. ఏది లేదు, వాటర్ లో మునిగిపోయింది చాలా వరకు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ అంతా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇటు పక్క చూసుకుంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అన్ని కనిపిస్తున్నాయి. మనం హైవే మీద నుంచి వెళ్తున్నాం కాబట్టి ఈ 4th bridge మీద నుంచి అయితే వెళ్ళిపోతాము. అదే సిటీలో నుంచి వస్తే అటు పక్క అయితే వెళ్తాం ఆ బ్రిడ్జెస్ మీద. అవి కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో వస్తే అవి చూడడానికి బాగుంటాయి. ఈ బ్రిడ్జ్ యొక్క హైలైట్ తెలుసా? ఈ బ్రిడ్జ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 5 kilometers కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మొత్తము ఈ బ్రిడ్జ్ కి 81 pillars అయితే యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ కి. దీన్ని వచ్చేసి 2015 లో ఓపెన్ చేశారు. గోదావరి నది అంటే చాలా పెద్దది, మీ అందరూ తెలిసిందే కదా. సో అందుకే ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 2015 వరకు అయితే అయింది. దాదాపు 5 kilometers నదిలో కట్టాలి కాబట్టి. సో మొత్తము ఇదంతా రాజమండ్రి బైపాసే. మనం హైవే మీద నుంచి వచ్చే పని అయితే అసలు ఊరే తగలదు, ప్రశాంతంగా దాటేయచ్చు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఊరి మీద నుంచి అయితే తీసుకొస్తుంది. అప్పుడు మటుకు కొంచెం తలకాయ నొప్పే. లోపలికి వెళ్తే ఒక అరగంట గంట ఈజీగా టైం వేస్ట్ అయిపోద్ది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 7:30 అయితే అవుతుంది. చీకటి కూడా పడిపోయింది. మా వాడైతే చూడండి ఫుడ్. మా వాడు ఏమేమి తీసుకొచ్చావా? పునుగులు. పునుగులు అంటాయా? పునుగులు అన్నా మన దగ్గర బోండాలు అంటారు, ఇట్లని ఇక్కడ పునుగులు అంటారు. ఎట్లుంది? తీగుందా? అది కామెడీ చేయకరా. తీగున్నాయా కారం ఉందా?
సో పునుగులు మా దగ్గర బోండాలు అంటారు అనమాట. వీటిని అయితే తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే రాజానగరం ఉంది కదా, రాజానగరంలో తీసుకున్నాము. అక్కడ ట్రాఫిక్ గోళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వీడియో అయితే రికార్డ్ చేయలేదు. మళ్ళీ మా ప్రయాణాన్ని టువర్డ్స్ వైజాగ్ వైపు అయితే స్టార్ట్ చేసేసాము. శ్రీకాకుళంకి మ్యాప్ పెట్టేసా డైరెక్ట్. శ్రీకాకుళం ఇక్కడ నుంచి 275 కిలోమీటర్లు, రాత్రి 12:30కి వెళ్తామని చూపిస్తుంది. కానీ అంతసేపు అయితే తోలను 11 o'clock ఆపేస్తా. శ్రీకాకుళంకి ఇంకొక 100 లేదా 110 కిలోమీటర్లు ఉందన్నప్పుడు ఎడన్నా హైవే మీద ఆపేసి క్యాంపింగ్ అయితే చేస్తాము. ఈ రోజు మా వాడికి డిన్నర్ అయితే ఇదే. పునుగులే. బయట ఎడన్నా తింటాం మళ్ళీ ఆపనా. ఇప్పుడు నుంచి అలవాటు చేసుకో. రేపు నుంచి రైస్, మీల్స్, సాంబార్లు ఇవన్నీ దొరకవు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ వైట్ లైట్లతో ఒక ప్రాబ్లం ఏంది అంటే చూడండి, నైట్ టైం వర్షం పడుతుంది, అసలు విజిబిలిటీ అనేది సరిగ్గా లేదు. అసలు కెమెరాలో ఒక రకంగా కనిపిస్తుంది కానీ రియల్ ఐస్ తో చూస్తుంటే అసలు ఏదో సగం సగం లైటింగ్ ఉన్నట్టుంది. ఎక్కువ రైనీ కండిషన్స్ అండ్ ఫాగీ కండిషన్స్ తో తిరిగే వాళ్ళకి వైట్ లైట్స్ అయితే అంత పనికి రాదు. ఒకటైతే గుర్తు పెట్టుకోండి. సో ఈ అన్నవరము, కత్తిపూడి ఏరియాలో ఉన్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరైనా వస్తే మటుకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అమ్మా చూసారా, కుక్క అయితే మీదకి వచ్చేసింది. ఇంకో ఇష్యూ ఏంది అంటే ఇక్కడ పాట్ హోల్స్ వస్తాయి. అసలు కనిపివు, చాలా పెద్ద పెద్ద పాట్ హోల్స్ ఉంటాయి. అవి కూడా సడన్ గా వస్తాయి. వాటిల్లో వేసామంటే రిమ్ ఖచ్చితంగా ఇరిగిపోద్ది అనమాట. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వస్తే మటుకు. స్టార్టింగ్ లో మేము బైక్ రేస్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ కూడా అలాగే జరిగింది. ఇక్కడ గుంటలో పడి బండి రిమ్ అయితే ఇరిగిపోయింది. మారుతి అన్ని కార్లు మినిమం టు మినిమం 20 అయితే పక్కా మైలేజ్ ఇస్తాయి, ఒక్క మన కారు తప్ప. మనది ఒకటి హెవీ బండి, నిజం చెప్పాలంటే ఉన్నంతలో హెవీ బండి. ఇది పెద్ద బండి లాగా కొంచెం ఎక్కువ వెయిట్ ఉండడము, దాంతో పాటు మెయిన్ ఇది రేర్ వీల్ డ్రైవ్ అవ్వడం వల్ల ఇది మైలేజ్ అయితే తక్కువ ఇస్తుంది. నాకు తెలిసినంత వరకు అరౌండ్ 16 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది లీటర్ కి. 50 కొన్నిసార్లు 15 ఇస్తుంది 90-100 లాగినప్పుడు. అంతకు మించి అయితే తక్కువ రాదు. అండ్ మాటల్లోనే మనం అయితే అన్నవరంకి వచ్చాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇదిగోండి, ఇటు పక్క వెళ్తే అన్నవరం అయితే వస్తుంది. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం టువర్డ్స్ వైజాగ్ కనుక. ఎట్ట పడతావని బ్రేక్ అయ్యావు మధ్యలో చాలు. వచ్చావు మామూలుగా ఉండదు మరి. ఇప్పుడు దాకా గంట సేపు దగ్గర నిద్రపోయాడు అనమాట వెనకాల. దీన్ని అయితే కంపల్సరీ. అరే కుషనింగ్ బాగుంటుంది, ఎక్స్ట్రా కుషనింగ్ ఇచ్చాను కార్లో. నాకు అనిపించట్లేదు. ఇప్పుడు దాకా కనీసం డ్రైవింగ్ చేస్తాడని మినిమం జాలి లేకుండా నిద్రపోయాడు మా వాడైతే. అసలు ఎట్ట వస్తాడు మామ, జస్ట్ మిస్ రా. ఆ లారీ మనము ఇద్దరం. అదే తెలుగేనా? తెలుగా తెలుగేరా ఆయన, తెలుగులో మాట్లాడు. రోడ్డు మీదకి అట్లా రావద్దని చెప్పు ఫస్ట్. ఇదంతా కాదు. अंदर देना है बोले तो स्थलम रहना नहीं है కదా. వాదేమో గాని నీది ఉందిరా రే కామెడీగా. సో ఇప్పుడు ఉన్నాడు కదా అతను అయితే సడన్ గా రోడ్డు మీద వచ్చేసాడు అనమాట. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మా ముందర లారీ అయితే సడన్ కట్టుకొట్టింది. ఆల్మోస్ట్ మా మీదకి వచ్చినట్టు అయింది. మేము సడన్ బ్రేక్ అయితే సైడ్ అయితే ఆపేసాము. ఈ లోపల అతను రోడ్డు ఇటు దాటాడు. సో అది జరిగింది అయితే. సో ఇట్లాంటి వాళ్ళ వల్ల కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి. తాగి రోడ్డు మీదకి వచ్చి ఏమైందే, తాగున్నాడు కదా, లైట్ కాదు ఫుల్ గా అంతలా ఊగుతుంటే అన్నాడే స్కూటర్. సో మనము ఫ్లైఓవర్ మీదకి వచ్చాము. మామూలుగా చూపిస్తాను ఆగండి మీకు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆ రోడ్డు మీద నుంచి కిందకి వెళ్తే ఇదిగోండి అక్కడ మీకు సర్కిల్ లాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయి నేరుగా వెళ్తే మనకి వైజాగ్ సిటీ లోపలికి అయితే వెళ్తాము. మనం ఇప్పుడు వచ్చేసి హైవే మీద వెళ్తున్నాం కాబట్టి వైజాగ్ దాటేస్తున్నాం కనుక అవుట్స్కట్స్ లో వెళ్తాము. సబ్బవరం మీద వెళ్తాం మనము. ఇంత ముందు ఈ హైవే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండేటప్పుడు అయితే సిటీ లోపల నుంచి వెళ్లాల్సి వచ్చేది. కొంచెం ఎయిర్పోర్ట్ మీద అటు వెళ్లాల్సి వచ్చేది అనమాట. అప్పుడు కొంచెం తలకాయ నొప్పి అయితే ఉండేది. బట్ ఇప్పుడు మొత్తం బైపాస్ చేసేయడం వల్ల నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాము. స్పీడ్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు దీని వల్ల మనకి అరగంట పైన టైం అయితే సేవ్ అయింది. సో ఈ బైపాస్ ఓపెన్ చేసిన తర్వాత టోల్ గేట్ కూడా పెట్టారు అనమాట. మరిపాలెం టోల్ ప్లాజా దీని పేరు వచ్చేసి. సో ఎగ్జాక్ట్లీ వైజాగ్ దాటబోతున్నాం. ఇది చూడండి యాక్సిడెంట్ అయింది, జస్ట్ ఇప్పుడు అయింది. దీన్ని ఏమో గుద్దేసినట్టున్నారు ఈ బండని, కనిపించినట్లేదు. ఇంకా ఆపోజిట్ వెహికల్స్ అన్ని ఇటు సైడ్ అయితే వస్తున్నాయి అనమాట. అన్నోళ్ళు కూడా ఆడే ఉన్నారు. హోప్ఫుల్లీ ఎవరికైతే ఏమైనట్లేదు. వాళ్ళైతే బయటికి కూడా వచ్చేసారనమాట. జస్ట్ బోల్తా పడింది అంతే బండి, అంతకు మించి అయితే ఏం కాల. దిమ్మల్ని అయితే గుద్దేశాడు చూడండి, పగిలిపోయి అయితే ఏదో లోడ్ వేసుకొని వెళ్తా ఉంది. వేస్ట్ లోడ్ ఏదో వేసుకెళ్తుంది. మొత్తం ఉల్టా కొట్టేసింది బండి అయితే. అబ్బా జస్ట్ నౌ ఇప్పుడే జరిగింది, ఫ్యూ సెకండ్స్ బ్యాక్. జస్ట్ నౌ ఇప్పుడే జరిగింది, ఫ్యూ మినిట్స్ బ్యాక్. ఎవరికి ఇంకా అలా అన్నోళ్ళు అయితే బయటే ఉన్నారులేండి. బట్ రోడ్ అయితే బ్లాక్ అయింది అంతే. సో వైజాగ్ ఆల్మోస్ట్ దాటేపోతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి శ్రీకాకుళం వచ్చేసి అప్రాక్స్ గా 110 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక 50 అయితే కొడతాము. టైం వచ్చేసి ఆల్రెడీ ఇదిగోండి 10:30 అయితే అవుతుంది.
ఇంకో హాఫ్ అన్ అవర్ లో మహా అయితే ఒక 40-50 పోగలం. పోయి 11 కల్లా ఇంకా నైట్ క్యాంపింగ్ అయితే చేస్తాము. ఎట్లాగో పెట్రోల్ అయితే కొట్టియాలి. లాస్ట్ పాయింట్ కి వచ్చేసింది. సో పెట్రోల్ కొట్టించేసి అదే పెట్రోల్ బంక్ లో వాళ్ళని క్యాంపింగ్ అయితే అడుగుతాము. ఇస్తామంటే పడుకోవడం. అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి అప్రాక్స్ గా చూడండి 510 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇంకా ఉంది కొంచెము. నేను ఆల్మోస్ట్ ఎంటీలో కొట్టించా. సో 32 లీటర్లు అంటే 510 520 డివైడెడ్ బై 32 కొడితే యావరేజ్ మైలేజ్ అయితే వస్తుంది. కామెంట్ చేయండి కింద ఎంత యావరేజ్. ఈ హైవేలోకి వస్తే మటుకు మొత్తము 2 టోల్ గేట్లకి అయితే డబ్బులు కట్టాల్సి వస్తుంది. 30 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు. 2 టోల్ గేట్స్ ఉన్నాయన్నమాట. కొంచెం దారుణమే ఇది మటుకు. ఒక టోల్ గేట్ అంటే ఓకే, కొత్త రోడ్డు మనం ఎంటర్ అవుతున్నాము. సింగిల్ టోల్ గేట్ అంటే ఓకే, కానీ డబల్ టోల్ గేట్ 2 సార్లు ఛార్జ్ చేయడం అనేది కొంచెం దారుణమే. అండ్ ఆల్సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఎక్కడ దారులు లేవు. మొత్తం క్లోజ్డ్ వే ఇదైతే. మా దాంట్లో పెట్రోల్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం టెన్షన్ పట్టుకుంది నాకు, ఇప్పుడు సరిపోద్దా లేదా అని. పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కానీ సర్వీస్ రోడ్ లో ఉన్నాయి. సర్వీస్ రోడ్ లో వచ్చినా బాగుండేది. ఖాళీగా ఉంది సర్వీస్ రోడ్ చెప్పాలంటే. అండ్ పాత హైవే కొత్త హైవే రెండు అయితే ఇదిగోండి ఇక్కడే కలుస్తాయి. అటు సైడ్ పాత హైవే అయితే వస్తుంది. ఇప్పుడు మనం కొత్త హైవే మీద ఉన్నాం, ఇక్కడే కలిసేది. ఇంకా పాత హైవే అంటే ఏం లేదులేండి, కొత్త హైవేనే అందరూ వాడుతున్నారు కాబట్టి. ఈ రోజు వర్షం దెబ్బకి బండి అవతారం చూడండి ఎట్లా తయారైందో. మొత్తం మట్టి కొట్టుకుపోయి ఏంటంటే పాత బండిలా తయారైంది. దీన్ని చూస్తే ఎవరో దీన్ని అసలు ఒక 2-3 నెలల నుంచి 5 నెలల నుంచి తీయలేదు అన్నట్టు తయారైంది మట్టి కొట్టుకుపోయి అయితే. అండ్ పెట్రోల్ ఆల్మోస్ట్ ఎంటీకి వచ్చింది. మరో పెట్రోల్ బంక్ లో అయితే ఆగాము. వైజాగ్ దాటిన తర్వాత వెంటనే అయితే ఆగాము. ఇక్కడ వరకు మనం ఇంటికాడ నుంచి 600 కిలోమీటర్లు అయితే వచ్చాం. శ్రీకాకుళం ఇంకొక 80 కిలోమీటర్లు అయితే ఉంది. సో అదే పెట్రోల్ బంక్ లో మనము పెట్రోల్ అయితే పట్టించేసాము. పెట్రోల్ బంక్ పక్కనే దీనికి ఆనుకునే మనకు ఒక పార్కింగ్ ఏరియా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. చూపిస్తా మా సెటప్ అయితే మటుకు. అండ్ ఇక్కడ కుకింగ్ కి అండ్ ఆల్సో పడుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనుకుంటా వీటిని. ఇది ఒక ఏరియా ఉంది ఇక్కడ ఓపెన్ గా. అరుగుల మీద పడుకోవాలనుకున్నారు పడుకోవచ్చు. కుకింగ్ కూడా చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ అయితే బాగుంది కదా ఈ సెటప్ అయితే. వర్షాలు పడినప్పుడు అట్లాంటప్పుడు చాలా బాగుంటది కంఫర్టబుల్ గా. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని వెనకాల లారీ అన్న వాళ్ళు వీళ్ళందరూ స్నానాలు చేయడానికి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. బాగున్నాయి వాష్రూమ్స్ కూడా, మరీ అంత గలీజ్ అయితే లేవు. ఓకేగా ఉన్నాయి అనమాట. పార్కింగ్ ఏరియా అయితే చిన్నది కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ మా కారు విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఏడన్నా పెట్టుకుందాం అనుకున్నాం కానీ బట్ లారీలు అటు ఇటు తిరిగేటప్పుడు ఇబ్బంది అని ఇక్కడ ఒక చిన్న ట్రక్ అయితే ఉంది. ఈ ట్రక్ పక్కన ఇరికిచ్చేసాం. ఈ ట్రక్ వాళ్ళు అయితే లేరు ఇక్కడ. ఇంకా మేమైతే ఇక్కడ ఇరికిచ్చేసాం అనమాట. అండ్ మా దాంట్లో సెటప్ అయితే చూపిస్తాను చూడండి. వాట్ మ్యాన్ ఏం మందలా ఎంతవరకు వచ్చింది. సో మాక్సిమం మేము ఏం చేస్తామంటే నైట్ ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు సామాన్లన్నీ ముందరకు వేసేస్తాం. ముందర కూర్చునేటప్పుడు ఈ సామాన్లన్నీ వెనక్కి నెట్టేస్తాం. సో దాని వల్ల మాకు ఖాళీ అయితే దొరుకుద్ది అనమాట బాగా. సో ఓవరాల్ గా ఇది మా క్యాంపింగ్ వ్యాన్ సెటప్ అయితే. ఇంతకు ముందు అయితే ఒకసారి ఈ పైన ఇచ్చేసేవాళ్ళం కనెక్షన్. ఇప్పుడు ఏంటంటే ఎందుకు బాడీకి మొత్తం ఇవ్వడం, ఓన్లీ ఒక ఎలక్ట్రానిక్ ఐటమే కదా అందుకని చెప్పి సో డైరెక్ట్ గా నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వర్టర్ కి అయితే కనెక్షన్ ఇచ్చేస్తున్నా. ఇదిగో చూడొచ్చు ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నా. ఇందాకేమో ఇన్వర్టర్ మొత్తం ఛార్జ్ అయిపోయింది బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ పవర్ ని మొత్తం మనం యూజ్ అయితే చేసుకుంటున్నాం. జస్ట్ ఏసీ బటన్ అయితే ఆన్ చేస్తున్నా అంటే కరెంట్ వచ్చేటట్టుగా. ఫ్యాన్ అయితే రెడీ సెటప్. ఈజీగా మాకు ఇది 1 కిలోవాట్ ఇన్వర్టర్ మేము యూజ్ చేసేది. దీంతో ఈ టేబుల్ ఫ్యాన్ అయితే మటుకు 2 డేస్ నాన్ స్టాప్ గా రన్ అయింది. మేము ఓన్లీ 1 డే యూజ్ చేసుకుంటాం కాబట్టి మాకైతే సరిపోద్ది. అండ్ కార్ లోపల ఉన్నప్పుడు ఓన్లీ 1 స్పీడ్ లో పెట్టుకుంటే చాలు. కావాలనుకుంటే 3 లో కూడా పెట్టుకోవచ్చు, మంచిగానే రన్ అయింది. కానీ 1 స్పీడ్ ఎక్కువ నాకు తెలిసినంత వరకు. చలో సెటప్ అయితే రెడీయా. శ్రీకాకుళంకి ఇంకొక 50 కిలోమీటర్ల ముందలైతే ఉన్నాం. సో టేబుల్ ఫ్యాన్ వచ్చేసి 2 సీట్ల మధ్య సెటప్ చేస్తే విండోస్ ఒక్క 1 ఇంచ్ అయితే కింద దింపాను అనమాట. గాలి అయితే ఉండాలి, సఫికేషన్ ఉండకూడదని. ఇవి అయితే ఆన్ చేసుకోవచ్చు కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే గోల. ఇది గోల ఎక్కువ గాలి తక్కువ. దానికన్నా ఈ టేబుల్ ఫ్యాన్ బెటర్. సో ఇది ఓవరాల్ గా మా బెడ్ సెటప్ అయితే మొత్తం ఈ విధంగా సెటప్ అయితే చేసేసుకొని దుప్పట్లు ఉన్నాయి. ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం. ఒకటి 2 దోమలు దూరి చంపేయాలి వీటిని. రాత్రి అంతా పెరుగుతా ఉంటాయి. సంపు సో అది ఓవరాల్ గా మ్యాటర్ అయితే. సో అది గైస్ వీడియోని అయితే నేను ఇంత క్లోజ్ చేస్తున్నా. ఇంక కటన్స్ అయితే క్లోజ్ చేసేద్దాము. ఇంకా నిద్ర అయితే పోతాం. రేపు మార్నింగ్ లేసి డైరెక్ట్ గా రేపైతే పూరి కొట్టేయాలి. వీలైతే త్వరగా ఫస్ట్ చిలికా లేక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మన క్యాంపింగ్ వ్యాన్ బోట్ అయితే ఎక్కియాలి.